వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం టాపిక్లకు వెళ్ళే ముందు మీరు ఈ ఛానల్ మనది, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్ప మీకు భవిష్యత్తులో నేను చేసే ఏవైతే లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ మీద నేను వీడియో చేస్తానో అది మీకు రాకుండా పోతుంది. దానివల్ల మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ రాకుండా పోతున్న కారణంగా ఇలా మొత్తం ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వస్తున్న క్రమంలో ప్రతి క్షణం కూడా వాట్సాప్ తర్వాత వీడియో, ఈ టెక్నాలజీ మనకు ఇవాళ జీవితంలో భాగస్వామ్యం అయిపోయింది టోటల్. ఇవాళ మీరు వీడియో చూడకుండా పడుకునే పరిస్థితి లేదు, వాట్సాప్ చూడకుండా పడుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరికి మన జీవితంలో భార్యాభర్తలకు కంటే కూడా ఇవాళ టెక్నాలజీ మన జీవిత భాగస్వామ్యం అయిపోయింది. కాబట్టి పడుకున్నా లేచినా నిద్రపోయినా ఏదైనా మనం టెక్నాలజీతో ఉండాలి. కాబట్టి సో దాన్ని అనివార్యంగా మనం ఛానల్స్ కనుక మనం యూట్యూబ్ ఛానల్లో కనుక డి6ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, షేర్ చేస్తే, లైక్ చేస్తే, అట్లా కామెంట్ చేస్తే మీకు అన్నీ కూడా విషయాలు తెలుస్తాయి. ఖచ్చితంగా ఈ బహుజన సమాజం ముఖ్య దక్షిణాదిలో ఉన్న వాళ్ళు మన ఛానల్లో డి6ని సబ్స్క్రైబ్ చేస్తుందిగా నేను కోరుకుంటూ ఆర్థికంగా కూడా ఉద్యమానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక టాపిక్లకు వస్తే ప్రపంచంలో మూడే ముఖ్యమైన దేశాలు. ఈ మూడు ఇలా ఒకప్పుడేమో ఆయుధాలతో యుద్ధాలు చేసేది. ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత టెక్నాలజికల్ వార్స్ టెక్నాలజీతో యుద్ధం. ఈ యొక్క ప్రపంచంలో ఒక దేశాన్ని ఆర్థికంగా దెబ్బగొట్టాల క్షణాల లాంటి కూడా టెక్నాలజీ ఆయుధం. ఇవాళ ఇండియా, చైనా అండ్ అమెరికా మూడు ఇవాళ అగ్రగామి దేశాలుగా ఈ రేపు భవిష్యత్తు అంతా ప్రపంచాన్ని శాసించబోతున్నాయి. ఎందుకంటే ఇండియా ఇవాళ 145 కోట్ల నుండి 150 కోట్లకు చేరుకుంది. మొత్తం ప్రపంచంలో అత్యధిక జనాభాగా మారిపోయింది. కాబట్టి ఇవాళ టెక్నాలజీ ఇండియాలో కూడా కన్జ్యూమర్స్ చాలామంది వాడే అవకాశం వచ్చేసి, అంటే ఇవాళ ఏ ప్రపంచంలో అది చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, లేదంటే కొరియా కావచ్చు, ఇవాళ ఏ టెక్నాలజీ అయితే నూతన టెక్నాలజీలు వస్తున్నాయో ఆ టెక్నాలజీని ఇవాళ వాళ్ళు ఏ దేశం అయితే ఎక్కువగా వాడుతుందో ఆ దేశం కన్జ్యూమర్స్గా మారిపోతారు. సో భారతదేశము కన్జ్యూమర్ దేశంగా మాత్రమే ఉండాలా, టెక్నాలజీని ఉత్పత్తి చేసే దేశంగా ఉండాలి. ఒకవేళ కేవలం కన్జ్యూమర్ దేశంగా ఉంటే మాత్రం ఏమవుతుంది? కేవలము కన్జ్యూమర్ దేశంగా ఉంటే టెక్నాలజీ ఉత్పత్తి చేయకపోతే రేపు ప్రపంచంలో మార్కెట్లో నిలదొక్కుకోవడం కానీ, ప్రపంచ దేశాలని శాసించడం కానీ, అది ఆర్థికంగా శాసించడం కానీ, ఆర్థికంగా దెబ్బకొట్టడం కానీ, లేదా మనం ఆర్థికంగా ఎదగడం కానీ జరగదు. సో ఈ జరగని క్రమంలో ప్రపంచాన్ని ఇవాళ శాసించేది టెక్నాలజీ. మీకు తెలుసా? ఇవాళ డీప్ సీక్ అనేది మొత్తం ప్రపంచంలో అమెరికాను ఇవాళ దెబ్బకొట్టాలంటే ఏ యుద్ధం చేయకుండానే, ఏ తుపాకీ కొట్టం ఎక్కువ పెట్టకుండానే అమెరికాను దెబ్బ మీద దెబ్బ కొట్టే ఆయుధం ఏదైనా ఉందంటే డీప్ సీక్ అనే టెక్నాలజీ. ట్రెడిషనల్ చిప్స్తోని ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్న చరిత్ర ఏదైనా ఉందంటే అది అమెరికా, చైనా డీప్ సీక్ టెక్నాలజీ. ఈ ఓపెన్ ఏఐ టెక్నాలజీ ఏదైతే ఉందో, అంటే ఓపెన్ స్పేస్లో మనం ఇవాళ అంతా కూడా ఏదైతే ఇంటర్నెట్లో మనం చూస్తున్న యూట్యూబ్ కానీ లేదా ఇవన్నీ కూడా ఏఐ టెక్నాలజీ ద్వారా మనం పొందుతున్నాం. ముఖ్యంగా ఓపెన్ ఏఐలో ఫ్రీగా పొందే అవకాశం ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే, అంటే దానికి ఫీజు చెల్లించకుండా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, కానీ ఫీ అవసరం లేదు. ఇవాళ ప్రపంచంలో ఈ ఇంటర్నెట్ ప్రపంచం వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచమంతా ఇంటర్నెట్ వైపే చూస్తుంది. ప్రపంచంలో ప్రతి సమస్య ఇంటర్నెటే పరిష్కరిస్తున్నది. ఇవాళ ప్రపంచం యుద్ధాలు కూడా ఇవాళ ఇంటర్నెట్ ద్వారానే వస్తున్నాయి. టెక్నాలజికల్ వార్స్ వచ్చేసినాయి ఇప్పుడు. కాబట్టి ఎవరికి మేధస్సు ఉంటే వాడు ఇలా ప్రపంచాన్ని శాసిస్తాడు. సో అందుకే అమెరికా మొన్న డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల్లో ఎవరి ద్వారా గెలిచాడు? ప్రధానంగా ఏ టెక్నాలజికల్ జైంట్స్ ఉన్నారో వీళ్ళంతా జూకర్బర్గ్ కావచ్చు, ఎలన్ మాస్క్ కావచ్చు, ఇంకా మిగతా టెక్నాలజిస్టులు అంతా కూడా మొన్నటి ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే తప్ప అమెరికా సస్టైన్ కాదు. అమెరికా ఫర్ అమెరికన్స్ ఫస్ట్, అమెరికా ఫస్ట్, ఈ నినాదం వెనుక వాళ్ళ మొత్తం ఈ టెక్నాలజికల్ సంపన్నులు, విజ్ఞానవేత్తలు, ప్రపంచంలో ఆర్థికంగా డబ్బులున్న వాళ్ళు
ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఇలా అమెరికా ఎన్నికల్ని శాసిస్తున్నారు. అమెరికా సామ్రాజ్యం, పెట్టుబడి సామ్రాజ్యాన్ని శాసించాలంటే ఇలా అమెరికాలో తనకు అనుకూలమైన విధానాలు తయారు చేసే అధిపతి ఉండాలి. సో ఇవాళ ట్రంప్ను గెలిపించిందంతా కూడా ఎవరైతే చాట్ జీపీటీ, ఓపెన్ ఎన్వి ఇండియా అండ్ చాట్ జీపీటీ, ఓపెన్ సోర్సెస్, ఇట్లాంటి టెక్నాలజీ ఇవాళ ఏవైతే మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్నాయో ఆ శాసిస్తున్న టెక్నాలజీలన్నీ కూడా ఇవాళ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాట్ జీపీటీ ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నది. అది లేకుండా ఇలా మొత్తం ప్రపంచమే లేదు. ప్రపంచంలో ప్రతి క్షణం ఏ ఇన్ఫర్మేషన్ అయినా దాని ద్వారా తెలుసుకునే పరిస్థితి, తెలియని విషయాలన్నీ కూడా దాని ద్వారా తెలుసుకునే పరిస్థితి. కానీ ఒక రహస్యం ఏందో తెలుసా మీకు? ఇవాళ ఆ చాట్ జీపీటీ రూపొందించిన దేశం ఏదైతే ఉందో ఆ దేశానికి సంబంధించిన రహస్యాలు మాత్రం అందులో ఉన్నాయి. మిగతా ప్రపంచంలో ఏ దేశానికి సంబంధించిన రహస్యాలైనా నువ్వు చాట్ జీపీటీ ద్వారా తెలుసుకోవచ్చు, కానీ ఆ చాట్ జీపీటీ రూపొందించిన ఏదైతే దేశం ఉందో ఆ దేశం ద్వారా తెలుసుకునే అవకాశం ఉండదు. ముఖ్యమైన విషయాలు. అట్లనే డీప్ సీక్లో కూడా ఇలా చైనాకు సంబంధించిన అనేక విషయాలు, ముఖ్యంగా చైనా మానవత్వ ఉల్లంఘన కానీ చైనాలో ఏవైతే తిరుగుబాట్లు వస్తున్నాయో అవేవి కూడా చైనాలో డీప్ సీక్లో కొనుక్కోని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్, ఏం జరుగుతుంది, ఎక్కడ ఏముంది, ఏ రకంగా ఇవాళ ప్రపంచం ఏ ఏ ఏ ఏ రకమైన నూతన ఇన్నోవేషన్స్ వస్తున్నాయి, ఎవరితో యుద్ధం చేస్తున్నారు, ఎవరు ఎక్కడ, ఈవెన్ చివరి పడక గది ఎక్కడ ఉంది, ఎవరి పడక గది ఎక్కడ ఉందో కూడా మొత్తం ఇవాళ మనం అద్భుతంగా ఇవాళ ఆన్లైన్లో ఓపెన్ స్పేస్లో చూస్తున్నాం. సో కాబట్టి ఇవాళ మనం ఏదైతే ఇంటర్నెట్ ద్వారా ఈ ప్రపంచ మార్కెట్ అంతా కూడా ఇలా ఇంటర్నెట్ మయమైపోయిందో, ప్రతి మనిషి సెల్ ఫోన్ లేకుండా జీవించిన పరిస్థితి ఏర్పడ్డదో, ఇలా ఒక రాత్రికే డీప్ సీకు $600 బిలియన్ అమెరికన్ బిలియన్ డాలర్స్ కొట్టేయగలిగింది. ఇలా మొత్తానికి అది జూకర్బర్గ్ కావచ్చు, అది ఎలన్ మాస్క్ కావచ్చు, వాళ్ళ యొక్క ఆస్తులు రాత్రికి రాత్రే మొత్తం పడిపోయినాయి. ఇలా అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయిందంటే ఒకే ఒక్క రోజులో డీప్ సీక్ ఏదైతే ప్రపంచాన్ని విస్తరించిందో, అది ఫ్రీ యాక్సెస్ వల్ల మొత్తం ప్రపంచం అంతా విస్తరించిందో, ఆ మొత్తం వాళ్ళ యొక్క ఎలన్ మాస్క్ వీళ్ళన్నీ కూడా ఏంటంటే డబ్బులు పేమెంట్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కానీ ఫ్రీ యాక్సెస్లో ఉన్న, ఓపెన్ యాక్సెస్లో ఉన్న డీప్ సీక్ ఏదైతే ఉందో చెప్పు, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతుందో ప్రపంచాన్ని మొత్తం మార్కెట్ను కుప్పగొట్టింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేస్తున్నది. ఒక చిన్న 38 సంవత్సరాల ఒక యువకుడు ఇలా ప్రపంచాన్ని, చైనా యువకుడు ప్రపంచాన్ని శాసించడానికి ఇవాళ ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళకు ఉచ్చబోపిస్తున్నాడు, ఇవాళ జూకర్బర్గ్ లాంటి వాళ్ళకు ఉచ్చబోపిస్తున్నాడు. ఇవాళ ఎవరైతే ఇప్పటిదాకా మొత్తం మాకు ఎదురులేదు, మేము ప్రపంచాన్ని శాసిస్తాము, మొత్తం టెక్నాలజీ రంగంలో మేమే తురుములమని చెప్పుకున్న వాళ్ళకు ఉచ్చబోపిస్తున్నాడు ఈరోజు చైనా యువకుడు. అంటే తెలివి అనేది ఎవడి సొత్తు కాదు, తెలివి ఎవడి వల్ల ఇలా ఎవడికి పరిమితం కాదు. ప్రపంచంలో ఏ మూల కూర్చున్నా నీ బుర్ర కనుక పెట్టగలిగితే ఖచ్చితంగా తెలివిని సొత్తు అవుతుంది. సో తెలివిని సొత్తు అయితే, ఎప్పుడైతే తెలివిని సొత్తు అయితే సంపదని సొత్తు అవుతుంది, డబ్బుని సొత్తు అవుతుంది. ఇలా ప్రపంచ కుబేర్లంతా తెలివి కల వాళ్ళు విజ్ఞానవేత్తలు, అంతేగాని వ్యాపారవేత్తలు కాదు. వాళ్ళే వ్యాపారవేత్తలుగా మారారు, విజ్ఞానవేత్తలే వ్యాపారవేత్తలు అయిపోయారు. ఇక ఆర్టిఫిషియల్ టెక్నాలజీ మొత్తం ప్రపంచ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంది. కాబట్టి ఇవాళ మొత్తం భారతదేశంలో లక్షల ఉద్యోగాలు, లక్షల ప్యాకేజీ, కోట్ల రూపాయల ప్యాకేజీతో కూడా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇవాళ ఉందంటే కారణం ఏంటంటే ప్రపంచం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపే తిరుగుతుంది. సో కాబట్టి ఇవాళ ప్రపంచాన్ని శాసించాలంటే విజ్ఞానం అనేది, టెక్నాలజీ అనేది ఒక ఆయుధం. ఆ టెక్నాలజీని ఇంతవరకు భారతదేశం అందిపుచ్చుకోలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొంతగా చాట్ జీపీటీ లాంటి ఒక ఓపెన్ యాక్సెస్ని ఇప్పటికీ రూపొందించలేకపోయింది భారతదేశము. కాబట్టి వాళ్ళ టెక్నాలజీ రంగాన్ని శాసించలేని స్థితిలో విదేశీ పెట్టుబడిదారులు ఎవరైతే టెక్నాలజీ పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళ మీద ఆధారపడి ఇలా మనం గూగుల్ కానీ, అమెజాన్ కానీ, ఏవైతే విదేశీ కంపెనీలన్నీ ఇక్కడికి వస్తున్నాయో అవన్నీ కూడా విదేశీ ఉత్పత్తులు చేస్తున్నాయి. వాళ్ళు చేసిన ఉత్పత్తిని మనం తీసుకుంటుంది తప్ప మన ఓన్ ఉత్పత్తి లేకుండా పోతున్నది. కాబట్టి మన ఓన్ ఉత్పత్తిలో లేకుండా మార్కెట్లో, ప్రపంచ మార్కెట్లో మన ఆర్థికంగా నిలదొక్కుకోలేము. ఇవాళ అందుకే ఇవాళ నిన్నటి బడ్జెట్, ఇవాళ బడ్జెట్ ఏదైతే భారతదేశం ఇవాళ పెంపొందించిందో ఆ భారతదేశ బడ్జెట్ ఎప్పుడైతే
మన దేశంలో ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ఇచ్చారు. నిర్మలా సీతారామన్ గారు దానికి మస్ట్ ఏఐకి చాలా అత్యంత ప్రియారిటీ ఇచ్చారు. ఇలా $1 బిలియన్ కూడా దానికి కేటాయించారు. దానికి సెంటర్స్ ఏర్పాటు చేయడానికి, దాని యొక్క రీసెర్చ్ సెంటర్స్ పెట్టుకోవడానికి, ఏఐ టెక్నాలజీని మొత్తం భారతదేశంలో ఒక మిషన్ ఓరియంటెడ్గా చేయడానికి, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ ఏవైతే స్టార్టప్స్ ఉన్నాయో, ఎంఎస్ఎంఈలు ఉన్నాయో, స్టార్టప్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇవాళ హై రేంజ్లో మన బడ్జెట్ ఇలా నిర్మలా సీతారామన్ అత్యంత ప్రియారిటీ ఇచ్చారు. కారణం ఏంటంటే ప్రపంచాన్ని టెక్నాలజీ శాసిస్తుంది. అందుకే ఇవాళ ప్రపంచ టెక్నాలజీని శాసించడానికి భారతం ఇవాళ మరొక చైనా యువకుని రూపొందించాల్సిన అవసరం. ఇవాళ జూకర్బర్గ్ లాంటి వాడు, ఇవాళ అట్లాగే ఇవాళ ఎలన్ మస్క్ లాంటి వాడు ఇవాళ భారతదేశంలో ఇంకా కుడతలేడు. భారతదేశం ఆ దిశగా అడుగులు పడడం లేదు. ఇలా ఒక డీప్ సీక్ మొత్తం చాట్ జీపీటీని కొట్టిపడేస్తుందంటే భారతదేశం రేపు తీసుకొచ్చే ఒక నూతన ఆవిష్కరణ మరి ప్రపంచాన్ని శాసించాలంటే ఇంతవరకు మొత్తం అమెరికా సామ్రాజ్యాన్ని, అమెరికా టెక్నాలజికల్ రంగాన్ని అంతా కూడా ఇవాళ మన సౌత్ ఇండియన్ పోయిన వాళ్ళంతా శాసిస్తున్నప్పుడు మరి వాళ్ళే ఎందుకు ఈ దేశంకి వచ్చి ఒక నూతన టెక్నాలజికల్ వెపన్ భారతదేశం అందించకూడదు? ఆ దిశగా ఎందుకు అడుగులు వేయకూడదు? కాబట్టి ఇండియా ఎదురు చూస్తుంది ఒక చైనా లాంటి యువకుడి కోసం. ఒక చిన్న యువకుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అద్భుతంగా దెబ్బ కొట్టగలిగాడు. ఇవాళ అమెరికా ఆధిపత్యాన్ని 24 గంటల్లో కొట్టగలిగాడు. మరి మనం ఎప్పుడు కొడతాం? ఇది $1 బిలియన్ ప్రశ్న. చూస్తూనే ఉండండి D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్.